కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాణం బంద్ అయిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఆర్థిక పరిస్థితి గురించి చాలా స్పష్టంగా కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణను దివాలా తీపిచ్చింది. అదే కాకుండా మిగులు రాష్ట్రాన్ని అప్లపాలు చేసింది కేసీఆర్ గారు. అదే కాకుండా 8,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు జీతాలు పెన్షన్ ఇవ్వకుండా పోయిండు. అదే కాకుండా 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ పెండింగ్ పెట్టిపోయిండు. అదే కాకుండా రోజు రోజు ఖర్చులు పెడతా ఉన్న ఆదాయ మార్గాలన్నీ కూడా కేసీఆర్ గారు మూలంగా అప్పులు పెరిగిపోయి తెలంగాణ ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణ ఆర్థికంగా చితికిపోయింది. జీతాలు పెంచడం అని చెప్పేసి వాస్తవాలు వివరిస్తే కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాణం బంద్ అని చెప్పేసి బండి సంజయ్ గారు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిస్తా ఉన్నారు. మరి బండి సంజయ్ గారు 2 సార్లు ఎంపీ, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి ఉన్నాడు. మరి కేంద్రం నుంచి ఏమైనా ప్రత్యేక నిధులు తీసుకొచ్చిరా? ఎందుకు గెలిపించారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో? 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 కేంద్ర మంత్రులు, 1 ఎంపీ, 3 ఎమ్మెల్సీలు ఉండి తెలంగాణకు భారతీయ జనతా పార్టీ గుండు 0. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏదో ప్రత్యేక నిధులు తీసుకొస్తారని చెప్పేసి బండి సంజయ్ గారిని గెలిపిస్తే బండి సంజయ్ గారు తెలంగాణకు అనా పైసా తీసుకురాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను తప్పుదారి పడిచే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు పురోగమించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం, దానిలో భాగంగా 10 సంవత్సరాల కాలం పాటు ఏ విధంగా విధ్వంసమైందో తెలంగాణ ప్రజలకు వాస్తవ విషయాలు వివరిస్తా ఉంటే బండి సంజయ్ గారికి బాధేస్తుంది, భయం వేస్తుంది. కాబట్టి కేసీఆర్ గారు మెప్పు కోసం బండి సంజయ్ గారు మాట్లాడగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.